ఇంకా మేమేమి చెప్పలేం. అంతేకాదు కొన్ని ప్రెస్లో తరచూ వింటున్నాం, మొన్న ఎలక్షన్ అంట జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకి వ్యతిరేకంగా ఓట్లేసి అమరావతికి సానుకూలంగా వేశారంట. మొన్న ఎలక్షన్ అనేక కోణాల్లో జరిగింది, కేవలం రాజధాని మీద కాదు చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధ వాగ్దానాలు ప్రజలు నమ్మారు కాబట్టి తెలుగుదేశం గెలిచింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈరోజు తెలుగుదేశం నాయకులకి, మీరు అమరావతి రాజధాని మీద చర్చ జరిగింది అంటున్నారే, మరి 2019లో మీరు అమరావతి అన్నప్పుడే కదా ఎలక్షన్కి పోయింది. మరి 2009లో మీకు 23 సీట్లే కదా వచ్చింది. అంటే అమరావతికి వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలు ఓట్లేశారా? అంటే మీరు ఓడిపోయినప్పుడేమో వ్యతిరేకంగా అయినట్టా? ఏదో ఒక స్టాండు తీసుకోండి. అవకాశం వచ్చిందని అటు ఇటు ఊగిసలాడితే ఈరోజు కాకపోతే రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఏది ఏమైనా మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ మీద క్షేత్రస్థాయి గ్రామం నుంచి ప్రతి ఆంధ్రుడు చర్చ జరగాలి. దీనికి అన్ని టీవీ ఛానల్స్, పత్రికలు, లేదు ప్రజా సంఘాలు భాగస్వాములు అవ్వాలి. ఏది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి? 2 లక్షల కోట్లు అప్పు చేసి కేవలం అమరావతిని అభివృద్ధి చేయటమేనా? లేదు ఒక 20-30 వేల కోట్లతో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నాన్ని అభివృద్ధి చేసుకుంటూ అమరావతి కూడా అభివృద్ధి చేయటమా అనేది ఈరోజు ప్రజలు చర్చిస్తారు. తప్పకుండా నిజాలు బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజలే రేపు దశ దిశ మార్చబోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూడండి, ఒక కొత్త పేరు వచ్చినప్పుడు ట్రోల్స్ చేయటం, వింతగా కనపడటం సర్వసహజం. అనాదిగా ఢిల్లీ పేరు ఏమునింది? ఇంద్రప్రస్థ అని ఉనింది. కానీ సరే కొన్ని వేల సంవత్సరాలు ఇంద్రప్రస్థగా ఉనింది. ఆ తర్వాత మొఘల్ రాజ్యం రావటంతో ఢిల్లీగా పిలుచుకుంటూ వచ్చాం. లేదు భాగ్యనగరం హైదరాబాద్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు సూచనాప్రాయంగా 3 కలిపితే 3 అక్షరాల్లో పేరు తీసుకున్నాడు తప్పితే వేరే పేరు కాదు కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిసి సూచన ఇచ్చాడు. అసలు చర్చ జరగండి, ఈ పేరు బాగుందా ఏమిటి అనేది చర్చించకుండానే కేవలం ట్రోల్ చేయాలంటే ఎవరన్నా ట్రోల్ చేయగలుగుతారు, దానికేముంది? ఒకటే చెప్తున్నాం, ప్రాంతం ముఖ్యం. విజయవాడ, గుంటూరు మధ్య సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు వస్తే ఈ 2 జంట నగరాలు కలిసిపోతాయి. ఇండస్ట్రియల్గా మచిలీపట్నం బాగుపడిద్ది, హెల్త్ సిటీగా, ఫైనాన్షియల్గా, లేదు ఐటీ కారిడోర్గా అమరావతి పరిసర ప్రాంతాలు బాగుపడతాయి. ఇలాగ అన్ని ప్రాంతాలకి ఒక అతి తక్కువ ఖర్చుతో సూచిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వినట్లేదో అర్థం కావట్లా. ఆయన ఒకటే కంకణం, 2 లక్షల అప్పులు చేయాలా, ఆ ఎకరాలు బాగు చేయాలా, దాంట్లో వాళ్ళకున్న 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు 20 కోట్లు 30 కోట్లు అవ్వాలి. ఇంకింతకు తప్పితే ఏముంది అక్కడ? అసలు కదల్చానని కాదు కదా. ఎంతసేపు వాళ్ళు ఏంటంటే అదొక భూతంగా చూపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికి వ్యతిరేకం అని చర్చించడానికే కదా ఇదంతా చేస్తుంది. దీనికి ఎన్ని జన్మలు ఎత్తాలి? ఒక నాయకుడు తెలుసుకుంటే ఈ జన్మలోనే పూర్తి చేసే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీకు ఒక మంచి ప్రపోజల్ ఇచ్చాడు, విజయవాడ, గుంటూరు కలుపుతూ దానికి మచిలీపట్నం ఇండస్ట్రియల్ కారిడోర్గా తీసుకొస్తూ ప్రపోజల్ ఇచ్చాడు. దానికి ఎందుకు ఇన్ని విమర్శలు? దాంట్లో మంచుందా చెడుందా కూడా చర్చించే ఓపిక కూడా లేదు. ఎందుకు లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోండి. ఎందుకు చర్చించట్లేదు? ఎందుకంటే అక్కడ 10,000, 15,000 ఎకరాలు వాళ్ళకున్నాయి. ఆ రేటు పెరగదు. ఆ రేటు పెరగకపోతే రేపు అమ్ముకోలేరు, అమ్ముకోకపోతే ఆస్తులు రావు. ఇక్కడ కడితే ఎవరి రేట్లు పెరుగుతాయి? నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ పెడితే ఇక్కడ గనక బ్రహ్మాండంగా అభివృద్ధి చెందితే ఎవరికి ధరలు పెరుగుతాయి చెప్పమనండి? ఈ ప్రాంత బిడ్డలకు కాదా? ఎవరికన్నా పొలాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ నాయకులకి లేవే. మహైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇల్లు ఉంది తాడేపల్లిలో, అది కూడా ఎందుకు కట్టుకున్నాడు? క్యాపిటల్ ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ ఉండాలి కాబట్టి, రాజధాని సెంటర్లో ఉండాలి కాబట్టి కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కట్టుకోలే.
ఈ ప్రాంతంలో విజయవాడ బాగుపడింది. నేను ఇందాక చెప్పా కదా, విజయవాడలో ₹1,00,000 గజం 3 లక్షలు అయింది. ఎవరికి లాభం? విజయవాడ ప్రజలకు లాభం. గుంటూరు 90,000 2,70,000 అయితే గుంటూరు ప్రజలకి లాభం, మచిలీపట్నం ప్రజలకు లాభం, ఆంధ్ర రాష్ట్రానికి లాభం, గుంటూరు విజయవాడ జిల్లాలకు లాభం, ఉమ్మడి విజయవాడ గుంటూరు జిల్లాలకి. అది వదిలేసి కేవలం చంద్రబాబు నాయుడు గారి, ఆయన స్నేహితులు, ఆయన వ్యాపార భాగస్వాములు, ఆయన కుటుంబ సభ్యులు బాగుపడడానికి 2 లక్షలు అప్పు చేస్తారంటే సరే, రేపు జవాబు చెప్పాల్సి వచ్చింది కదా. 2-3 సంవత్సరాల్లో ఎన్నికలు ఉంటాయి, ప్రజాక్షేత్రంలో ఉంటుంది, ఆ తర్వాత చరిత్ర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం చూస్తున్నాం 20, 30, 40 సంవత్సరాల క్రితం తప్పు చేసిన నాయకులది కూడా చర్చించి ఎండగడుతున్న రోజులు ఈరోజు భారతదేశం, ప్రపంచంలో. రేపు ఇది చర్చ జరిగిద్ది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పక్కన పెట్టారు? 20,000 కోట్లతో రాజధాని కట్టుండొచ్చు, 2 లక్షల అప్పు చేసి సర్వనాశనం చేశారనే చర్చ జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉండకపోవచ్చు, కానీ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనింది గతంలో హైదరాబాదు ఒకటే నగరం, అందరు ముఖ్యమంత్రులు అనాదిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు నుంచి అభివృద్ధి చేశారు. ఆ తర్వాత వెళ్ళిపోమంటే కట్టుబట్టలు సర్దుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. సెంటిమెంట్లు కూడా రగులుస్తున్నాయి ఒక దగ్గరే అభివృద్ధి చెందితే. అందుకని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్రాలో 3 రాజధానులుగా అభివృద్ధి చేస్తే అందరికీ కూడా రాజధానితో సెంటిమెంటల్గా, ఎమోషనల్గా టచ్ ఉంటుందని చేశారు. దాన్ని విషపూరిత వార్తలు రాసి, చెప్పిందే చెప్పి, ఆయన్ని విమర్శించి, దాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడేమంటారు? ఎందుకు ఈ ప్రపోజల్తో వచ్చాడు? ఉంటాయి కదా, మనిషి అన్నాక ప్లాన్ ఏ, ప్లాన్ బి చెప్తున్నాడు. ఆ రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేముంది దాంట్లో? ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా అబ్బా. చంద్రబాబు నాయుడు గారు సమైక్యాంధ్ర అన్నాడు, ఆ తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాల కొరకు తెలంగాణకు లెటర్ ఇచ్చి తెలంగాణ వేర్పడాలని చెప్పాడు. మరి దానికేం చెప్తారు? ఆంధ్ర రాష్ట్రం 1970లో ఆ రోజున సమైక్య ఆంధ్ర అనింది, మళ్ళీ 2009లో రాష్ట్రాన్ని చీల్చింది. మరి దానికేం చెప్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశవాదం కాకుండా ప్రజల అభిష్టం మేరకు బెటర్ ప్రపోజల్, ఇప్పుడు మీరు చేసేదానికన్నా ఇది బెటర్ కదా. ఏంది? నేను ఒకటే చెప్తున్నా, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఆయన అన్న ప్రపోజల్ని కన్సిడర్ చేస్తే ఏమిటి తప్పు? ఇది తప్పు అని చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. విజయవాడ, గుంటూరు కలుపుతూ సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టి మచిలీపట్నం ఇండస్ట్రియల్ కారిడోర్గా మావిగన్ చేస్తూ అమరావతిని కూడా డెవలప్ చేయటం తప్పంటే తప్పనమనండి. అది వాళ్ళ పాలసీ, ప్రజలు నిర్ణయిస్తారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా నిర్ణయించేది. ఏ ప్రపోజల్ మంచిది, ఏది చెడుది ప్రజలు నిర్ణయిస్తారు రేపు. నేను మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మొన్న ఎన్నికలు కేవలం రాజధాని గురించి జరగలేదు. రాజధాని ఒక 20-30 అంశాల్లో ఒక వంశం అయి ఉంటుంది. మరి ఇదే రాజధాని అంశమే 2024 అయితే మరి 2019లో ఇదే అంశం కదా. మరి ఆ రోజు అమరావతి అనే కదా చంద్రబాబు నాయుడు గారు పోయింది. మరి ఆయన్ని కూడా చిత్తుగా ఓడించారు కదా. మరి అప్పుడు అమరావతి వద్దన్నట్ట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఎలక్షన్ అనేది కేవలం ఒకే అంశం మీద ఎక్కడా జరగదు, ఏ రాష్ట్రంలో జరగదు, ఏ దేశంలో జరగదు. నిజం చెప్పాలంటే మొన్న జరిగిన ఎలక్షను చంద్రబాబు నాయుడు గారి అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారబ్బా. ఇష్టం వచ్చినట్టు ఇంటికి 1,500 ఇస్తా అన్నాడు నెలకి, ఆడవాళ్ళకి సంవత్సరానికి 18,000. ఏది చెప్పండి? ఎవరికైనా ఆశ పుట్టిద్ది కదా. నిరుద్యోగ భృతి నెలకి 3,000. తమాషా. బంగారం అనేది తప్పితే ఇంక అన్నీ ఇస్తా అన్నాడు. ఆశ పడతాడు, ప్రజల ఆశావాదులు. ఉండొచ్చు ఒక అంశం, రాజధాని కూడా ఉండొచ్చు. ఏమో రేపు మళ్ళీ నేను ఒకటే అడుగుతున్నా, అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడబ్బా 2024లో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు 29లో, అంటే అమరావతికి వ్యతిరేకంగా ఓటేసినట్టేగా. మరప్పుడు ఒప్పుకుంటారా? అనేక అంశాలు వస్తాయి, కేవలం ఒక అంశం మీద ఏ ఎలక్షను ఉండదు.